everyone, welcome to our channel Feeling Wiser, where mind meets society. I am Kirti, a psychologist, a licensed marriage and family therapist, and a storyteller, and we have Swati here. Hello, this is Swati, your education professor, and I'm here to talk about a sustainable life. Sustainable life ante not just an eco-friendly life. Sustainable life means building a good community and more importantly, being a good citizen. So, our channel Feeling Wiser is where I bring the heart of psychology and Swati brings the lens of social awareness. And together we blend feelings with wisdom because healing needs both. You can expect raw, unfiltered conversations that are too often ignored in society. And we are not here to sugarcoat anything. We will be digging deep, reflecting, and hopefully sparking change. And I promise you that after every episode, you would be feeling wiser. Awesome. Swati, do you want to go ahead and talk about a case that you were talking to me offline? Okay, so we'll start this episode with an interesting case that I have been following for a week now. మీ అందరికీ తెలిసే ఉంటుంది సహస్ర కేసు. ఇది హైదరాబాద్ లో జరిగింది. సో కీర్తి, నువ్వు ఫాలో అయ్యావా ఈ కేసు ఏమన్నా కొంచెమైనా? నువ్వు మాట్లాడిన తర్వాత కొంచెం ఆ కేసు గురించి చదివాను అండ్ ఐ సా సమ్ వీడియోస్ అండ్ ఐ మేడ్ సమ్ పాయింటర్స్ as well for our discussion today. So you want to give some background about the case, Swati? Absolutely. ఎందుకంటే I really want us to talk about this case. This is the need of the hour and దీనిలో ఎన్నో ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కిడ్స్ ఆస్పెక్ట్ ఉంది, ఫ్రెండ్షిప్ ఆస్పెక్ట్ ఉంది, స్కూల్ చిల్డ్రన్ ఆస్పెక్ట్ ఉంది, పేరెంటల్ ఆస్పెక్ట్ ఉంది, సొసైటీ ఆస్పెక్ట్ ఉంది. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. సో ఐ థింక్ దిస్ విల్ బి అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ త్రో సమ్ రిఫ్లెక్షన్ ఆల్సో. సో సహస్ర కేసు మొదలు పెడితే రీసెంట్ గా కూకట్పల్లిలో ఇన్సిడెంట్ జరిగింది. చాలా బాధాకరం ఇన్సిడెంట్ అండ్ త్రూ దిస్ షో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ ఎక్స్ప్రెస్ అవర్ కండోలెన్సెస్ టు సహస్ర అండ్ హర్ ఫ్యామిలీ. ఇది ఆ పేరెంట్స్ కి తీరని లోటు. బట్ యాజ్ పేరెంట్స్ అవర్ సెల్స్ వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ యాజ్ వెల్. సహస్ర అనే పాప ఇంట్లో ఉండగా వాళ్ళ నైబర్హుడ్ లో ఒక బాబు వచ్చి ఆ పాపని చంపేశాడు. ఇది ప్రైమా ఫేసే ఒక కేసు. ఇది అసలు ఏం జరిగింది అంటే ఆ పాప ఇంట్లో ఉంది, ఆ బాబు ఇంటికి వచ్చి క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం కోసం వచ్చాట. అయితే ఆ అబ్బాయి ఒక మేనిఫెస్టో రాసుకున్నాడు. నేను ఇది చేయాలి అనుకుంటూ వి విల్ ఆల్సో షో దట్ మేనిఫెస్టో హియర్. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ లుక్స్ లైక్. సో ఆ మేనిఫెస్టోలో మొత్తం ప్లాన్ వేసుకుని ఇంటికి వెళ్ళాడు. అయితే ఈ పాప ఇంట్లో ఉండడం ఆ అబ్బాయి ప్లాన్ లో లేదు. దాంతో ఈ పాపని చూసి సర్ప్రైజ్ అయ్యి ఏం చేయాలో తెలియక కత్తి తీసి పొడి చేసి అక్కడే చంపేసి వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. నెక్స్ట్ పాపం పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చి చూసేసరికి పాపకి ఇలా జరిగింది. వెంటనే వాళ్ళు 3-4 days ఎంక్వైరీ చేశారు. ఇంక ఈ ప్రాసెస్ అంతా చాలా జరిగింది. ఎలా బయటపడింది ఏంటి అనేది లెట్స్ నాట్ డైవ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. బట్ అల్టిమేట్లీ ఈ బాబే చేశాడు అని తెలిసింది. ఎందుకు చేశాడు అంటే బ్యాట్ దొంగతనం చేయడం కోసం వెళ్ళినప్పుడు ఈ పాప వచ్చేసరికి ఏం చేయాలో తెలియక పాపని చంపేసి వెళ్ళిపోయాడు. అది జిస్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. ఇప్పుడు ఈ బయటకు వచ్చాక చాలా మంది డిస్కషన్స్ లో, కామెంట్స్ లో లేదా పబ్లిక్ ఒపీనియన్ ఏంటి అంటే ఆ మదర్ ఎందుకు ఆ పిల్లని వదిలేసి వెళ్ళిపోయింది అని. ఆ మదర్ ఎందుకు వెళ్ళింది అంటే ఆ అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు. యాక్చువల్ తమ్ముడు గురించి కూడా మాట్లాడదాం మనము. రిమైండ్ మీ కీర్తి, ఓకే? ఒక చిన్న ఎపిసోడ్ జరిగింది ఆ తమ్ముడిది కూడా, విచ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. ఆ బాబు లంచ్ బాక్స్ ఇవ్వడం కోసం పాప మదర్ ఇంట్లోంచి వెళ్ళింది. ప్రాబబ్లీ ఆ మదర్ వెళ్ళడం ఈ అబ్బాయి చూసినట్టున్నాడు. దాంతో హీ అస్యూమ్ దట్ దెర్ ఇస్ నో బడీ ఇన్ ద హౌస్. బట్ సర్ప్రైజింగ్లీ సహస్ర వాస్ హోమ్ అండ్ దిస్ హోల్ ఎపిసోడ్ హ్యాపెండ్. సో నేబర్స్ వచ్చి పేరెంట్స్ ఏం చేస్తున్నారు, మదర్ వాళ్ళ కూతురుని వదిలేసి ఎలా వెళ్ళింది అంటే, ఎలా వెళ్తుంది? యు ఆర్ అ పేరెంట్, ఐఎమ్ అ పేరెంట్, వి గో ఫర్ వర్క్, రైట్? వి ఆల్వేస్ provide safe environment. So this was one thing that I really wanted to talk about. Second thing is, Kirti, you need to tell me, అంత చిన్న ఏజ్ లో అసలు దొంగతనం చెయ్యాలి అన్న థాట్ రావడం అండ్ పట్టుపడిపోతే ఆ పిల్లని చంపేయాలి అన్న థాట్, అసలు అది చాలా పెద్ద థాట్. అది అంత చిన్న ఏజ్ కి రావడం, అది కూడా అంత బ్రూటల్ కిల్లింగ్. సో వాట్, యాజ్ అ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్, వాట్ కెన్ యూ టెల్ మీ, కీర్తి? So, firstly, Swati, I want to express my deepest condolences to Sahasra, her family, her friends, the whole community out there who's actually grieving her loss. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఒక పాప చనిపోయింది, ఒక బాబు తన ఫ్యూచర్ని కోల్పోయాడు.
So, and we have to ask as a society, how do we even got here? Oh my God. And as a psychologist, I want to analyze this case from many different aspects. Whether it's the boy's mind, whether the behavior, whether the family dynamics, school, parents, community, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ అవుతాయి. So if you look at from a developmental perspective, the boy is what, 14. That's what I read in That's the it. news. He's like a high school boy అసలు, యా. సో 14 కి ఏం బ్రెయిన్ డెవలప్ అవుతుంది? ఇప్పుడు నీ ప్రీ ఫ్రాంటల్ కాంటెక్స్ అని ఉంటుంది. ఓకే, దట్ ఈస్ యువర్ జడ్జ్మెంట్ అండ్ కంట్రోల్ ని దాన్ని మన బ్రెయిన్ యూజ్ చేస్తుంది. సో అది ఇంకా ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది వీళ్ళకి, అది ఇంకా ఫుల్ గా డెవలప్ అవ్వలేదు. సో నువ్వు ఇది గుడ్డా బ్యాడా నీ కంట్రోల్ లేదు, నీ జడ్జ్మెంట్ కూడా చేయలేవు. ఓకే, అండ్ దెన్ యూ హ్యావ్ ద అమిగ్డిలా విచ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద టెంపోరల్ లోబ్. అది ఏం చేస్తుందంటే మన బేసిక్ గా ఇట్స్ సెంట్రల్ ఫర్ అవర్ ఫియర్. మన ఫియర్ వచ్చినప్పుడు మన రెస్పాన్స్ కంట్రోల్ ని, మన ఇంపల్సెస్ ని అది యూజ్ చేస్తుంది. అది ఆ ఏజ్ లో ఓవర్ యాక్టివ్ గా ఉంటుంది టీన్స్ లో. ఓకే. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే టీనేజ్ లో పిల్లలు ఎమోషనల్ రియాక్షన్స్ ఎక్కువగా చూపిస్తారు, ఇంపల్సివ్ బిహేవియర్స్ ఎక్కువగా చూపిస్తారు. సో ఇప్పుడు తన రూమ్ లోకి వచ్చాడు అంటున్నావు, వచ్చి దొంగతనం చేసి దొరికిపోయాడు. వాడు అక్కడ ఎవరైనా ఉంటారని అనుకోలేదా నువ్వే అంటున్నావు. హీ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ ద గర్ల్ టు బీ దేర్. సో తను వచ్చాడు, తను ఏదో ప్లాన్ చేసుకున్నాడు, దొంగతనం చేసి వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. కానీ వెళ్ళాక అక్కడ పాప కూడా ఉంది. అది ప్లాన్ బి, అది లేదు. పానిక్ అయిపోయాడు. ఆ పానిక్ లో వాడి ఇంపల్స్ కలిసింది. దాని తర్వాత ఆ ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్స్, ఇప్పుడు నేను దొరికిపోతే ఏమవుతాను అని అయిపోయింది. This is something that I actually want to address as well as a society, as a social issue. Just remind me. Yeah, fear of consequences is a major thing. Yes, go ahead. Yeah. So ఈ ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అయిపోయింది. సో ఇవన్నీ తన అగ్రెషన్ ని ట్రిగర్ చేసి ఉంటాయి. ఓకేనా? అండ్ తనని నేను న్యూస్ లో చదివాను మనం కలిసే ముందు, హీ స్టాబ్డ్ హర్ like 21 times అంట. సో అంత ఓవర్ కిల్ బిహేవియర్ దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ టెలింగ్ మీ హీస్ డూయింగ్ ఇట్ ఫర్ మెలిస్. తను ఏదో కుట్ర బన్నేసి చంపాలి అని నేను అనుకోవట్లేదు. ఐ డోంట్ థింక్ సో. హీ ప్లాన్ టు స్టాబ్ ద పర్సన్ 21 times. దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఎమోషనల్ ఫ్లడింగ్. ఎమోషనల్ ఫ్లడ్డింగ్ ఏంటంటే, నీ ఎమోషన్ వచ్చినప్పుడు నువ్వు అది ఫ్లడ్ లా వచ్చినప్పుడు నీ కంట్రోల్ చేసుకోలేవు. ఇప్పుడు తనకు ఆ ఫియర్, తనకి ఆ ఇంపల్స్ కంట్రోల్, ఆ ల్యాక్ ఆఫ్ ఆ సిచ్యువేషనల్ అవేర్నెస్, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఆ పానిక్ రెస్పాన్స్ వల్ల తను అన్నిసార్లు తన్ని స్టాబ్ చేస్తాడు. ఇప్పుడు నేను దొరకకూడదు, వాడి మైండ్ లో ఏముంది, నేను ఇప్పుడు దొరకకూడదు, నేను దొరికిపోయాను దొరకకూడదు. ఓకే, సో అది ఉంది. అండ్ యూ ఆల్సో హ్యావ్ టు సీ దట్ సొసైటీగా ఈ క్రైమ్ షోస్, వీటి ఇన్ఫ్లుయెన్స్, మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటుంది. దట్ ఆల్సో blurs the reality. Oh my God, you brought this topic. Actually, news lo telisindi entante, he wrote a manifesto, right? Because he's influenced by OTT shows. I'm so glad you brought this up. Yeah, because that is a huge influence. His notebook writings of Mission Done అని రాశాడంట మేనిఫెస్టో. అవన్నీ ఏంటంటే ఈ క్రిమినల్ బిహేవియర్ ని ఫ్యాంటసైజ్ చేయడం. హీస్ ఫ్యాంటసైజింగ్ దట్. ఎందుకంటే టీన్స్, ఎస్పెషలీ టీనేజ్ లో పిల్లలు, ఇది పేరెంట్స్ వినాలి, దే కన్ఫ్యూజ్ పర్ఫార్మెన్స్ విత్ ఐడెంటిటీ. వాళ్ళకి ఐడెంటిటీ ఉండదు, వాళ్ళు ఇవన్నీ చూసి అదే ఐడెంటిటీ అనుకుంటారు. ఓకే, నా అలా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు నువ్వు దానికోసం వాళ్ళ ఫ్యామిలీ డైనామిక్స్ ఏంటో చూడాలి. ఇప్పుడు ఆ ఫ్యామిలీ డైనామిక్స్ ని కూడా మనము వీ షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. అసలు పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారు, వాడు అసలు ఏం చేస్తున్నాడు వాళ్ళ పేరెంట్స్ కి తెలుసా? వాడు బయటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాడు. ఇఫ్ యూ డోంట్ టీచ్ దెమ్ ఎమోషనల్ రెగ్యులేషన్, దే లెర్న్ వాట్ దే సీ ఫ్రమ్ అవుట్ సైడ్ పీపుల్. దే మోడల్ దీస్ బిహేవియర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ పీపుల్, లైక్ ద పియర్స్, లైక్ వాళ్ళ క్లాస్మేట్స్, లైక్ షోస్, మీడియా, ఇవన్నీ చూసి వాళ్ళు అవి నేర్చుకుంటారు. వాళ్ళు ఏంటి పాప, మనం వాళ్ళకి కరెక్టా తప్ప చెప్పట్లేదు, వాళ్ళు అవే కరెక్ట్ అనేసుకుంటారు. ఓకే, అండ్ ఈ అబ్బాయి విషయంలో వీ హ్యావ్ టు ఆల్సో ఆస్క్, పేరెంట్స్ ప్రెజెన్స్ ఆ అబ్బాయి లైఫ్ లో ఎంత ఉంది, ఎంత వరకు ఉంది. ఓకే, ఎందుకంటే టీనేజ్ లో పిల్లలకి గైడెన్స్, బౌండరీస్ రెండు కావాలి. టూ మచ్ ఫ్రీడమ్ వితౌట్ సూపర్విజన్ కూడా మంచిది కాదు, టూ మచ్ కంట్రోల్ వితౌట్ ట్రస్ట్ మంచిది కాదు. రెండు ఒక రెబేలియన్ కిడ్స్ ని క్రియేట్ చేస్తాయి. వాళ్ళు ఒక సీక్రెట్ ఫ్యాంటసీస్ లోకి వెళ్తారు.
ఇలాంటి బిహేవియర్స్ చేయకపోయినా మనం చాలా స్టోరీస్ విన్నాము. టీనేజ్ లో వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఫ్యాంటసైజ్ చేసుకుంటారు, వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ అవును. థాట్స్ రాసుకుంటారు, స్టోరీస్ ఇవన్నీ కామన్ గా అందరిళ్లలో జరిగేవే. అండ్ మెనీ టైమ్స్ మన హిడెన్ లోన్లీనెస్, మన ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ బాండ్, ఈ మోరల్ కాన్వర్జేషన్స్, మన ఇళ్లలో ఒక మోరల్ కాన్వర్జేషన్స్ లేకపోతే దే ఆల్ పుష్ ద చిల్డ్రన్ టు అన్హెల్దీ ఫ్యాంటసీస్. Okay, let This me is stop what you there. This moral conversation is a huge topic which also ties up to what you said, fear of consequences. Conversations అనేవి జరగాలి. ఇప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒక అతను కామెంట్ పెట్టాడు, వాట్ కుడ్ హ్యావ్ స్టాప్డ్ దిస్ మర్డర్ అని చెప్పి, దిస్ యాక్ట్ అని. I said, telling that kid that this act has consequences or not to do అని. As parents, even Abbai parents kuda, I am sure they wouldn't have told him to just go kill someone. No parent in their sane mind would do that. You and I, we have, experience working with inmates and in prisons, and we have seen them. Even inmates kuda antaru, we want our kids to be better, and they don't say, okay, go kill 10 people అని. సో అంత ఖైదీలు కూడా పిల్లలకి మంచిగా చెప్తారు. అలాంటిది నార్మల్ పేరెంట్స్ ని వెళ్ళి చంపేయని ఎందుకు చెప్తాం మనం? ఆ అబ్బాయి పేరెంట్స్ కూడా మంచి చెప్పుకుంటారు. బట్ ఈ మోరల్ కాన్వర్సేషన్ అనేది ఏదైతే ఉంటుందో మంచి చెప్పడమే కాదు, చెడు జరిగితే ఏమవుతుందో కూడా చెప్పాలి. అక్కడ మనం మిస్ అవుతాం. సో ఎగ్జాక్ట్లీ, నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ గుడ్ స్టఫ్, you also have to talk about bad stuff and the consequences that follow your bad actions. That is Right. where Exactly. that is where the discussions have to come up in families. Go ahead. Yeah. 100% ఐ అగ్రీ విత్ యూ. సో ఇప్పుడు నేను మోరల్ కాన్వర్జేషన్స్ అనే వర్డ్ వాడాను, నేను మోరల్ లెసన్స్ అని వాడలా. ఏ కాన్వర్జేషన్స్ అంటే ఏంటి? నువ్వు ఆ డైలాగ్ ఓపెన్ చేస్తున్నావు నీ పిల్లలతో, యువర్ హ్యావింగ్ దట్ డైలాగ్, యువర్ ఓపెనింగ్ ద డైలాగ్, యువర్ ఆల్సో త్రూ దట్ ప్రాసెస్ అండర్స్టాండింగ్ వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటని. ఇప్పుడు నువ్వు తప్పు చేయకరా అంటే వాడికి అది ఎందుకు తప్పు, వాడికి అది అసలు అది ఎందుకు తప్పు అన్నది తెలియాలి మనకి. ఇప్పుడు దొంగతనం అనేది తప్పురా, దొంగతనం అంటే ఎందుకు తప్పు అన్నది కూడా వాడికి చెప్పాలి. ఏమవుతుందో దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు తప్పు, తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడాను. సో ఈ కేసులో అవ్వాలి. కరెక్ట్. ఈ కేసులో ఇప్పుడు అసలు బ్యాట్ దొంగతనం చెయ్యాలి అనే థాట్ కూడా వచ్చింది చూడు అబ్బాయికి. అంటే ఒకవేళ ఇప్పుడు నేను బ్యాట్ దొంగతనం చేసి పట్టుపడిపోతే మా పేరెంట్స్ ఏమంటారు అన్న భయము, అది పేరెంట్స్ త్రూనే రావాలి అది, అండ్ ఎగ్జాక్ట్లీ, అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఈ స్టోరీస్ అన్ని కూడాను. అసలు ఆ ఇంటెంట్ లేకపోతే he wouldn't have gone inside the house and these things would not have happened. సో 100%. ఇప్పుడు మనము పేరెంట్స్ ని కూడా 100% దొంగతనానికి బ్లేమ్ చేయలేము. ఇప్పుడు చాలా మటుకు సొసైటీలో ఒక సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉంటుంది, ఒకటి దగ్గర ఒకటి ఉంది, మన దగ్గర ఒకటి లేదు. ఆ డిస్పారిటీ కూడా మనకి సొసైటీలో బాగా క్లియర్ గా కనిపిస్తుంది. సో హియర్ ఇస్ వాట్ ఐ వాస్ ఆల్సో స్ట్రెస్సింగ్ ఆన్ ద పాయింట్ వేర్ అసలు ఓటీటీ షోస్ కి యాక్సెస్ ఇవ్వడము అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇక్కడ ఆ ఏజ్ లోనే. అండ్ వాట్ కైండ్ ఆఫ్ షోస్ అంటే ఇప్పుడు కూడా మనకి PG-13, PG-14 అని ఒక దెర్ ఇస్ అ రీజన్ వై దే పుట్ దిస్ ఏజ్ ఫ్యాక్టర్ in the shows as well, right? So when you are giving access, you need to understand that they will have certain influence on the kids. 100%. And another thing is pragmatism is very important in this case. Ante okay, నువ్వు నీ హీరో వెళ్ళి 10 మందిని మర్డర్ చేసి వస్తున్నాడు and then heroine to dance చేస్తున్నాడు, but in real world it doesn't happen that way. You will be jailed. Exactly. You'll be jailed. Yeah. ఐ వాజ్ జస్ట్ కమింగ్ దర్. ఇప్పుడు ఓటీటీ షోసే కాదు, నువ్వు ఏ టీవీ ఓపెన్ చేసినా నీకు సినిమా ట్రైలర్స్ వస్తాయి. ఓకే, నేనేదో సినిమా చూసి వచ్చా స్వాతి, ఆ సినిమాలో ఉప్మాలో కరేపాకు తీసినట్టు మనుషులు తలలు చేతులు అన్ని తీసేస్తున్నాడు హీరో. అసలు ఐ వాజ్ లైక్ షాక్డ్ యాజ్ అన్ అడల్ట్ who has actually seen a level of violence in my life, who is regularly meeting people who have committed crimes, who sees the other side of why these crimes are committed.
Correct. And I'm seeing that you have these role models. See, what I think is this is not something new that is happening now. In movies, anedi, it has been happening forever. However, what I want to say is you cannot control what is being shown in movies. There are also movies that show good, but people don't take influence from them. They only take the bad things, which is also that is fine. exactly what No, I was saying, because you need the thrill seeking thrill behavior. seeking, yes, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూడు, ఓవర్ యాక్టివ్ గా ఉంటుందని చెప్పి మన బిహేవియర్స్ correct, ఎమోషనల్ రెగ్యులేషన్ ఎమోషనల్ గా డిస్రెగ్యులేటెడ్ అయిపోయి, ఎస్పెషల్లీ టీన్స్ లో మంచేది చెడేది అని చెప్పుకోలేని పరిస్థితిలో వీఆర్ ఇన్ ఓవర్ యాక్టివ్ స్టిమ్యులేటెడ్ సిచ్యువేషన్. దట్స్ వై వీఆర్ సీకింగ్ థ్రిల్ సీకింగ్ అన్నమాట. కరెక్ట్. కానీ వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇలాంటి మూవీస్ చూసి వచ్చాక ఇదంతా రియల్ కాదు అనే థాట్ కూడా వాళ్ళకి రావట్లేదు. అది దట్స్ వేర్ ఐఎమ్ గోయింగ్. దే ఆర్ థింకింగ్ దట్ మర్డర్ చేసేస్తే అయిపోతుంది, ఐ కెన్ ఇవేడ్ దిస్ అని అనుకుంటారు. బట్ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద రియల్ సొసైటీ, అన్ఫార్చునేట్లీ. ఎలా తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి? ఇదంతా ఫిక్షన్ అని చెప్పి వాళ్ళు చిన్న లైన్ లో వేస్తారు కదా సినిమా ముందు, ఆ తర్వాత ఎనీథింగ్. కరెక్ట్. అండ్ there was one point that I was mentioning is fear of consequences, right? ఇది కూడా పేరెంట్స్ నుంచే రావాలి. నువ్వు ఒక యాక్ట్ చేస్తే దాని రిజల్ట్ ఏముంటుంది అనేది పేరెంట్స్ షుడ్ టాక్ from the very beginning of the childhood. That's what I believe. That could be any act. Every house has certain rules, and every institution has certain rules. That could be school or temple or park or anywhere you go, library. అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. యూ నీడ్ టు ఫాలో దీస్ రూల్స్. ఇంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. యూ నీడ్ టు ఫాలో దీస్ రూల్స్. అండ్ ఇన్ అ వెరీ సటిల్ వే. ఇట్స్ నాట్ లైక్ 10 కి లే, 11 కి లే. దిస్ ఇస్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. బట్ టు బీ అ గుడ్ పర్సన్ అండ్ టు అండర్స్టాండ్ వాట్స్ రైట్ అండ్ వాట్స్ రాంగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పేరెంట్ టు టెల్ ద కిడ్ వాట్స్ రైట్ అండ్ వాట్స్ రాంగ్, అండ్ వాట్ విల్ హ్యాపెన్ when they do the wrong and what will happen when they do the right. ఈ రెండు కూడా మాట్లాడాలి. రైట్ చేస్తే మంచిది, నీకు కూడా మంచి జరుగుతుంది, అండ్ దెన్ యూ విల్ హ్యావ్ మోర్ పర్క్స్ ఇన్ లైఫ్ త్రూ పేరెంట్స్. అంటే గిఫ్ట్ అవ్వడమో, చాక్లెట్ అవ్వడమో, లేదా సంథింగ్ ఎల్స్, యూ ఎర్న్ ఇట్. రాంగ్ చేస్తే కూడా ఏమవుతుంది, లైక్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? ఓకే, నువ్వు టీవీ అరగంట ఎక్కువ చూసావు, వద్దు అంటే రేపు అరగంట కట్ చేస్తాం. And you have to implement it. This is what I'm saying, like very tiny things. But if they know that, okay, if I do this, my mom is going to give me consequences, or my mom is going to, say something, or I'll lose some favors, then they will understand. Adi lekunda అడిగినవన్నీ ఇచ్చేసి అసలు చెడు గురించి మాట్లాడకుండా రాంగ్ చేస్తే ఏమవుతుంది అని రిజల్ట్స్ చెప్పకుండా ఉంటే కూడా ఇదే అవుతుందేమో నా అభిప్రాయం. వాట్ యు సే? Yeah, I agree with you, but I also want to gently disagree by saying it's not only parents. School వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే, I mean, not elders. When I say parents, every elders around you. Yeah. So I mean, when you go to library, the librarian, or when you go to school, the teachers. Yeah. ఇప్పుడు ఒక చైల్డ్ ఉంటే ఆ చైల్డ్ చుట్టూ చాలా ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ అన్నవి ఉంటాయి. ఓకే, చైల్డ్ protective factors is parents, family, extended relations of family members. You can go to the school lo institutions, teachers, వాళ్ళ ఆఫ్టర్ స్కూల్ కి వెళ్తే ట్యూషన్లు, వాట్ ఎవర్ దే ఆర్, అవన్నీ ఆ చైల్డ్ కుండే ఒక ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్. సో ఆ చైల్డ్ గ్రోత్ లో వీళ్ళందరి భాగం ఉంది. వీళ్ళందరూ ఆ కాన్సిక్వెన్సెస్ అన్నవి ఏదో ఒక రూపంలో ఎలాగో అలా చెప్పాలి. ఎందుకంటే ఒకళ్ళు చెప్పకపోయినా ఇంకొకళ్ళు చెప్తే వాళ్ళకి అర్థం చేసుకునే జ్ఞానం ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. దే హ్యావ్ సమ్ ఇంట్రోస్పెక్షన్. ఓకే, ఏం చెప్తున్నారు, నేనేం చేస్తున్నాను, నేను తప్పు చేశానా, నాకేమవుతుంది అని ఉంటుంది. ఇప్పుడు నువ్వు సమ్ బిహేవియర్స్ యాజ్ అ పేరెంట్ ఐఎమ్ సేయింగ్ యూ దిస్, సమ్ బిహేవియర్స్ ఐ లెట్ గో ఇన్ ద హౌస్, నేను ఇంట్లో పర్లేదంట. అవే బిహేవియర్స్ దిల్ షో ఇన్ ద స్కూల్, కానీ స్కూల్లో వాళ్ళకి టైం అవుట్ వస్తుంది. Then I'm teaching with them that appropriate behaviors, that appropriate situations. Correct. మన ఇంట్లో చేసిందంతా మనం బయట చేయక్కర్లా. అలా బిహేవ్ చేస్తాం. ఇవన్నీ లైక్ కమ్స్ ఫ్రమ్ ఐ థింక్ దట్ ఫుల్లీ ఆల్ ద మైక్రోస్ అరౌండ్ అండ్ macros around the child. Correct. You have to look at all those as well. Correct. So I also read in some news that they label this kid as psychopath. Oh my God. Okay. ఏవో న్యూస్ ఛానల్స్ లోని న్యూస్ మీడియాలోని జనాలు కూర్చుని డిబేట్లు పెట్టి పిల్లనేమో సైకోపాత్ అంటున్నాడు. I agree that this is a very heinous crime. అసలు ఇలా జరగకూడదు. ఆ పాప చనిపోయినందుకు అందరికీ బాధగా ఉంది.
But labeling him a psychopath is totally wrong. That is He's true. a I completely minor. agree. Yes. He's a minor with underdeveloped impulse control. Okay, what he needs is therapy. He needs therapy and rehabilitation and not punishment. People can listen to this and come back at you and me and say that, we are supporting crime, but No, we are not if I look at supporting crime, but there is or a way to criminals look or at every crime. There is a yeah, vantage point. See, and especially when you are labeling a child as a psychopath, did you look at the past actions? Did you, yeah. and how did you conclude and came to this term at the end of the day? Yeah. So, ఇప్పుడు ఈ yes, బాబుని ఇప్పుడు ఐ హావ్ వన్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ దిస్. ఇప్పుడు ఈ బాబుని సైకోపాత్ అన్నారు, బానే ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీడియాలో చాలా మంది ధర్నాలు చేస్తున్నారు, ఆ బాబుని చంపేయండి, ఆ బాబుని చంపేయండి. ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడికి నైట్ మేర్స్ వస్తున్నాయంట, ఆ తమ్ముడు కూడా నేను చంపేస్తాను అంటున్నాడంట. సో మరి మీరందరూ కలిసి ఇదొక్క చోట హోల్డ్ ఆన్ టు యువర్ థింగ్. సో ఐ వాంట్ టు టెల్ ఆడియన్స్ అట్ దిస్ పాయింట్ దట్ a gentleman from a media interviewed the child, తమ్ముడిని. అసలు అది ఇంకా horrible. హారిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైనస్ ని ఇంటర్వ్యూ చేయకూడదు మీడియా వాళ్ళు. Exactly. ఇట్స్ ఎ రూల్, ఇట్స్ ఎ లా దట్ యూ కెన్ నాట్ షో ద ఫేసెస్ ఆఫ్ మైనర్స్. నువ్వు చేసి ఇంటర్వ్యూ అంతా చేసి యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అంటారు. ఏం చేస్తాడు ఆ బాబు? చిన్న బాబు ఏం చేయాలనుకోవడం ఏంటి? అసలు క్వశ్చనే తప్పు. బట్ Yeah. ఆ బాబు ఏం చెప్పాడు ఇప్పుడు? మా అక్కకి చేసినట్టే నేను వాడికి చేస్తాను అని. వెంటనే ఇతను రిపోర్టర్ అన్నారు పాపం తప్పు కదమ్మా అని, కానీ అదంతా పబ్లిష్ చేశారు. Yeah. అదంతా అట్లీస్ట్ ఎడిటింగ్ చేసి వదిలేయచ్చు కదా, ఆ పీస్ ని చేశారు. ఇప్పుడు ఏమవుతుంది, టోటల్ పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏమంటారు, ఆ బాబుకు కూడా టెండెన్సీస్ ఉన్నాయి, ఆ బాబు కూడా అలాంటి వాడే, రివెంజ్ తీసుకుంటాడంట. ఏమిటి అసలు ఆ టైటిల్ కూడా సంథింగ్ లైక్ మా అక్కని చేసిన వాడిని చంపేస్తాను ఏదో పెట్టారు. నాకు ఎంత బాధేసిందంటే ఏమిటి ఈ టైటిల్స్ అసలు, చిన్న బాబుని అని. సో నౌ కెన్ యూ యాక్చువల్లీ టాక్ అబౌట్ లైక్ వై దట్ కిడ్ ఈస్ ఫీలింగ్ లైక్ దట్ అండ్ వాట్ ఈస్ ఇట్ ఇంపల్సివ్ ఆర్ వాట్? See, why the kid is feeling like that అన్నది మనం తర్వాత మాట్లాడదాము ఆఫ్టర్ ఐ ఫినిష్ దిస్. సో వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు సే ఇస్, ఇప్పుడు ఈ అబ్బాయిని మనం సైకోపాత్ అని లేబుల్ చేస్తున్నాము. మరి ఇప్పుడు ఈ అబ్బాయిని చంపేయాలని సొసైటీ అంతా కూర్చుని ధర్నాలు చేసి మీడియా ముందు కూర్చుని, మరి వీళ్ళందరూ ఏమవుతారు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు లేబుల్ దెమ్ యాజ్? ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఓకే, సి ఐ అగ్రీ, తిని చేసిన దానికి తప్పు ఉంది, కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, పనిష్మెంట్ ఇవ్వాలి. ఒక వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ చైల్డ్. వీ ఆల్సో హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద విక్టిమ్స్ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ ఎస్పెషలీ ఆ తమ్ముడికి. ఇప్పుడు ఆ తమ్ముడికి ఇప్పుడు a lot of people process grief differently, స్వాతి. ఇప్పుడు గ్రీఫ్ అన్నది కొంతమంది కోపం బయటకు వస్తుంది, కొంతమంది ఎమోషనల్ గా ఏడుస్తారు, చాలా రోజులు మాట్లాడరు, తినరు. గ్రీఫ్ అనేది నానా రకాలుగా ప్రాసెస్ చేస్తారు. ఇప్పుడు ఈ బాబు ఒక రకంగా గ్రీఫ్ ప్రాసెస్ చేస్తున్నాడు అంటే, ఈ అబ్బాయి చుట్టూ ఉండే సొసైటీ ఒక రివెంజ్ మోడ్ లో అరిచి గోల పెట్టి ఇట్లా బిహేవ్ చేస్తే ఆ అబ్బాయి ఎగ్జాక్ట్లీ అండర్లయింగ్ ఎమోషన్ ఆఫ్ సాడ్నెస్ టు హెల్ప్ హిస్ గ్రీఫ్ అన్నది పక్కకి జరిగిపోయి, ఆ రెండు మిక్స్ అయిపోయి లేనిపోని యాంగర్, లేనిపోని థాట్స్. అది ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మంటలో ఆద్యం పోయడం ఏదో అంటారు కదా, అలా పోయడం ఉంటుంది ఆ అబ్బాయికి పాపం. సో దీనికి తోడు అసలు నువ్వు అన్నది కరెక్ట్, 100% రైట్. అసలు మైనర్స్ ఇంటర్వ్యూ చేయడం ఏంటి, జర్నలిస్ట్ వెళ్ళి? అసలు ఆ అబ్బాయిని నేను ఒక వీడియోలో చూసా, ఒక జర్నలిస్ట్ వెళ్ళి ఏమైంది ఇంట్లో ఏమైంది నా అబ్బాయిని అడుగుతున్నాడు. ఆ అబ్బాయి ఉన్న పోలీసా, ఇన్వెస్టిగేటర్ ఆఫీసరా, పోనీ ఆ పేరెంటా, పోనీ ఒక అడల్టా, పక్కింటి వాడా? హీస్ అ మైనర్. నువ్వు ఫేస్ చూపిస్తున్నావు, ఇది మీడియాలో ఉండిపోతుంది. ఆ అబ్బాయికి ఆ ట్రామా అన్నది లైఫ్ అంతా ఉంటుంది. వి డోంట్ నో హౌ లాంగ్ దీస్ మీడియాలో ఈ న్యూస్లు ఉంటాయని. ఆ అబ్బాయి పెద్దవాడై కూడా కనిపిస్తుంది. డిజిటల్ ఫుట్ ప్రింట్, యు ఆర్ లీవింగ్ ఇట్ వన్స్, ఇట్ స్టేస్ ఫర్ ఎవర్. ఎగ్జాక్ట్లీ, నువ్వు దీన్ని చాలా పెద్దది చేసావు. ఆ విక్టిమ్ లైఫ్ లో ఒక పెద్ద షేమ్, ఒక పెద్ద స్టిగ్మా నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేస్తావు. ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ నువ్వు ఎక్కడ హెల్ప్ చేయట్లేదు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, యూ హ్యావ్ టు హోల్డ్ దెమ్ విత్ కేర్.
Okay, they're going through so much pain at the moment, and they need a level. They are thinking that there's a kind of justice that they want to see, and that justice will allow them to heal and వాళ్ళు అనుకుంటున్నారు. So it's good. I think a good approach would be to sit with them and talk to them and help them process what they're going through. They might get a అంతేగాని closure though. They might get a closure of physical closure, not a psychological and emotional closure. నో అబ్సల్యూట్ నాట్. ఇప్పుడు వాళ్ళ అమ్మగారిని ఈ డిస్కషన్ వచ్చి పక్కన పెట్టిన చాలా మంది ఏమంటారంటే ఆ అబ్బాయిని చంపేస్తే ఇంకోటి ఇలాంటి పని చేయడు. That's not how things No, work. Yeah. that is not how things work. So that is where you have to think about what is the role of school, society, justice system. ఇలాంటివన్నీ నీకు కావాలి. స్కూల్లోని మనకి ఒక ఎడ్యుకేషన్ లో ఒక ఎంపతి, ఒక యాంగర్ మేనేజ్మెంట్, Exactly. మీడియా అవేర్నెస్ ఇవన్నీ నేర్పాలి. వీడిని చంపేస్తే నీ పిల్లలు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఏమి చేయకుండా ఉండిపోరు. This is the rehabilitation in society we are looking for. Teaching our kids, what is empathy, what is anger management, how do you be more aware about మీడియాలో కరెక్ట్ ఏంటి, తప్పేంటి. పిల్లల క్యారెక్టర్ కూడా మనం అసెస్మెంట్ లోకి తీసుకోవాలి, లైక్ టీచర్స్ తీసుకోవాలి. టీచర్స్ షుడ్ టేక్ నోటీస్ ఆఫ్ ఎనీ రెడ్ ఫ్లాగ్స్. ఇప్పుడు Yes. స్కూల్లో వైలెంట్ గా ఏదైనా బిహేవియర్ ఉందా, వాళ్ళు ఐసోలేటెడ్ గా ఉంటున్నారా, ఫిజికల్ క్లాసుల్లో కానీ మామూలు క్లాసుల్లో కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా ఉంటున్నారా, వాళ్ళు ఏమైనా పిచ్చి పిచ్చి బొమ్మలు గీస్తున్నారా, వేరే జెండర్ తో కానీ సేమ్ జెండర్ తో కానీ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారా, ఇవన్నీ టీచర్స్ కూడా వాళ్ళు దే షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్ అండ్ గివ్ రిపోర్ట్స్ టు ద పేరెంట్. అండ్ పేరెంట్ టీచర్ కొలాబరేషన్ లో జరగాలి. అండ్ పేరెంట్స్ కూడా మీడియా కన్సంప్షన్ ని ట్రాక్ చేయాలి. OTT యాక్సెస్ అంటే దీనిలో ఎలిమెంట్స్ అంటే నువ్వు మెంటల్ హెల్త్ చాలా బాగా మాట్లాడావు. అండ్ ఈ మెంటల్ హెల్త్ ఈ పొజిషన్ కి రావడానికి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, యాజ్ ఐఎమ్ సెయింగ్, OTT యాక్సెస్, unnecessary OTT access, not talking about consequences at home, not having moral conversations, right? And at the end of the day, picturing that kid as a psychopath, ఇవన్నీ కూడా మారాలి, రైట్? ఇవన్నీ మారాలి, ఇవన్నీ స్టెప్పింగ్ స్టోన్స్ ఇవి. యూ హ్యావ్ టు ఆల్సో అబ్జర్వ్. ఇప్పుడు నువ్వు టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్ళి చూసి వచ్చావు అనుకో, నువ్వు ఒక 3 గంటలు చూసి వస్తావు, సినిమా అక్కడ అయిపోతుంది. ఓటీటీలో రిపీటెడ్ గా నువ్వు అదే సినిమా ప్లే చేయొచ్చు. నువ్వు ఎన్ని లక్షల సార్లైనా ఆ మర్డర్ని చూడొచ్చు. అప్పుడు ఏం చేస్తున్నావు, అదొక వెబ్ సిరీస్ అయిపోతుంది నీకు. దెన్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ యు ఆర్ నాట్ పుట్టింగ్ అ బౌండరీ దట్ క్రైమ్ షోస్ ఆర్ జస్ట్ ఫర్ సమ్ ఎంటర్టైన్మెంట్. అసలు ఒక 14-year-old కి క్రైమ్ షో యాక్సెస్ ఏంటి, right? Exactly. That's forbidden. It's not even a topic of conversation. Asalu, as a parent, you should not give access to crime shows. Crime shows are meant for 18 and above, 21 and above. How can that's it. The conversation ends there. It's not about how many times the kid has seen it, or what lesson are you teaching your kid after the crime show, what moral conversation. No, asalu ivvadame tappu. స్వాతి, ఇప్పుడు మనం ఇన్ని ఆస్పెక్ట్స్ మాట్లాడుకున్నాం కదా. వన్ ఆఫ్ ద కీ ఆస్పెక్ట్ ఇస్ నువ్వు కాన్సిక్వెన్స్ అంటున్నావు కదా. ఓకే, దట్ కాన్సిక్వెన్స్ ఏంటి? జస్టిస్ సిస్టమ్, రైట్? సో జస్టిస్ సిస్టమ్ వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో శిక్ష చేసాము, వాళ్ళని లోపల పంపించాము అన్నది కాదు. ఈ జువినైల్ రీహాబిలిటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళకి రీహాబిలిటేషన్ తో పాటు వాళ్ళకి థెరపీ ఇచ్చి, వాళ్ళకి కంటిన్యూస్ గా సైకలాజికల్ అసెస్మెంట్స్ చేసి, వాళ్ళని మళ్ళీ ఫ్యామిలీలో రీఇంటిగ్రేట్ చేసేలాగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చి, ఇటుపక్క ఈ ఫ్యామిలీ సఫర్ అయిన ఫ్యామిలీస్ కి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి, సో ఇదొక ఫుల్ మోడల్ లాగా. కాన్సిక్వెన్స్ అంటే వాడిని తీసుకెళ్లి జైల్లో పడేసి మళ్ళీ లేకుండా. So that is not punishing is not. Yes, punishing is punishing is never a consequence. Exactly. It is about preventing repetition. Yes. వీడికి కూడా అర్థం అవ్వాలి, నన్ను ఇట్లా లోపల ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు సో దట్ నేను మళ్ళీ సొసైటీలోకి వెళ్ళి రీఇంటిగ్రేట్ అయ్యి మనిషిలా బతకచ్చు అని. ఇట్స్ నాట్ అబౌట్ ఏదో కాన్సిక్వెన్స్ జైల్లో పడేశారు, 15 ఏళ్ళు ఇచ్చారు, మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ వాడు క్రైమ్ చేశాడు. అందుకనే రెసిడివిజం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సిస్టమ్స్ అన్ని నాట్ వెల్ ఫార్మ్డ్ కాబట్టి జైలు నుండి వచ్చిన వాడు మళ్ళీ ఇంకోటి చేసి మళ్ళీ జైల్లోకి వెళ్తాడు. So for those who do not understand what recidivism is, prison నుంచి విడుదలయ్యాక మళ్ళీ క్రైమ్ చేసి ప్రిజన్ లోకి వెళ్ళిపోవడం అనే కాన్సెప్ట్ ని రెసిడివిజం అంటాం మనం. ఎగ్జాక్ట్లీ.
Yeah. Yeah. Oh, So that's one what a piece I heavy wanted to topic we had. know how important emotions are and how Yes. important it is to regulate your emotions. If you don't know how to do it, please seek help because that Yes. is very important. And as Swati and I say, take what we say with a grain of salt. మిమ్మల్ని ఎవరినైనా మేము ఏదైనా చెప్పి నొప్పించుంటే take a glass of water, drink a glass of water and chill. This is not directed to No, anyone. This is our our opinion. intentions are good, right? We don't want to Yes, hurt anyone. We just want to do good to the society, good to the people, and exactly. let them go feeling wiser, right? Exactly. We Let want them you to leave feel feeling wiser. wiser. We want you to have your own opinion and develop your own thought process instead of being like biased by what you see on Yes. media or read in the paper. So that is our goal. Correct. And I'm so glad we were able to like do this. You Absolutely. have to stay tuned with, and subscribe to our channel to see more of such videos and more of such content. We plan to do this every week. So we'll And come you back can with- also follow us on Instagram. And my handle on Instagram is Advisor Lady. And Kirti? Yeah. And my handle on Instagram is but feelings first. But is only with one T, by the way. So we will tag our handles down in the description. For any psychology related content and a bit of humor, please follow me on Instagram. And కొంచెం civic sense, common sense కావాలంటే నా హ్యాండిల్ ఫాలో అవ్వండి. Until then, we'll Exactly. see you Social all in. Yes, go ahead. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి ఉండాలి అంటే స్వాతి హ్యాండిల్ ఫాలో అవ్వండి. I'm watching you. All right, we will all catch up in the next episode. Until then, stay tuned. Okay. And we'll see you. Stay safe, stay bye. Love you. Thank you. Bye bye. Peace out.